తాండవ దహనం తర్వాత కృష్ణార్జునులు మైడిని తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్లారు. మైడు ఒక దానవ శిల్పి. అర్జునుడి వైపు చూస్తూ నా ప్రాణాలు కాపాడినందుకు ఏదైనా ఉపకారం చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడి వైపు చూపించి ఆయన ఏం చెప్తే అదే మాకు వేదం అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మయుడికి ఒక గొప్ప నిర్మాణం గురించి చెప్పారు. దేవతలకు విశ్వకర్మ ఎలాగో రాక్షసులకు మయుడు అలాంటి నిర్మాణ శాస్త్రజ్ఞుడు. ఈ శిల్పకళా నైపుణ్యంతో యుధిష్ఠిరుడి కోసం ఒక అద్భుతమైన సభను నిర్మించమని శ్రీకృష్ణుడు మయుడిని ఆదేశించారు. అలాంటి సభ ఎక్కడా ఉండకూడదు అని శ్రీకృష్ణుడు షరతు పెట్టారు. మయుడు సంతోషంగా అంగీకరించి ఒక అద్భుతమైన సభను నిర్మిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు వెళ్లిపోయారు. తర్వాత మయుడు బిందుసరం అనే సరస్సు దగ్గరికి వెళ్లి అందులో భద్రపరిచిన ఉపకరణాలను ఉపయోగించి ఒక విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో ఇంద్రనీల మణులతో నీటిని, పద్మరాగ మణులతో చెక్కిన ఎర్రని పద్మాలను, వెండితో చేసిన తెల్ల తామరలను, రాజహంసలను, బంగారంతో చేసిన తాబేళ్లను, వజ్రాలతో చేపలను, ముత్యాలతో నీటిపైన నొరగును, మరకత మణులతో నీటి లోపల నాచును ఏర్పాటు చేశాడు. వాటిని చూసి ప్రజలు నిజమైన నీళ్లని, నిజమైన చేపలని అనుకున్నారు. పటికపు రాళ్ల గోడల కాంతులు కప్పడం చేత నిజంగా నీళ్లుండే చోట్లని చూసి నీళ్లు లేని చోట్లని అందరూ భ్రమపడే విధంగా మయుడు సభను నిర్మించాడు. అంతేకాకుండా ఆ సభలో ఎన్నో యంత్రాలను, చెట్లను, నీటి కొలనులను, ఇంకా ఎన్నో ప్రదేశాలను ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే లోకంలో ఎక్కడా లేని మయసభను 14 నెలలు శ్రమించి నిర్మించాడు. అప్పటిలో టెక్నాలజీ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి మయసభ నిర్మాణం ఒక గొప్ప ఉదాహరణ. అలా నిర్మించిన సభను 8,000 మంది రాక్షసులతో మోయించి ఆకాశ మార్గాన ఇంద్రప్రస్థానికి తీసుకువచ్చి ధర్మరాజుకి బహుమతిగా ఇచ్చాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని విచిత్రమైన సభా ప్రాంగణాలు, జీవం ఉట్టిపడే శిల్పాలు, అద్దాల గదులు, విచిత్రమైన ప్రదేశాలను చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. ఆ కాలానికే కాదు, ఈ కాలానికి కూడా ఊహకందని గొప్ప టెక్నాలజీని మయసభ నిర్మాణంలో మయుడు ఉపయోగించాడు. అలాగే శత్రువుల్ని హతమార్చే గొప్ప గదను భీముడికి, దేవదత్త శంఖాన్ని అర్జునుడికి మయుడు బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఒక శుభ ముహూర్తాన పాండవులు ద్రౌపదితో కలిసి మయసభలోకి ప్రవేశించారు. మయసభను చూడడానికి ఎందరో మహర్షులు, చక్రవర్తులు, నారద మహర్షి కూడా వచ్చారు. ఇంద్రసభ, యమసభ, వరుణ సభ, కుబేర సభల్లా మయసభ కూడా ఎంతో అద్భుతంగా ఉందని నారద మహర్షి చెప్పారు. ఇంతటి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినందుకు నారద మహర్షి ధర్మరాజుకు అభినందనలు చెప్పారు. అలాగే నారద మహర్షి రాజసూయ యాగం చేయమని ధర్మరాజుకు సలహా ఇచ్చారు. భరతఖండంలో ఉన్న ఎంతో మంది గొప్ప చక్రవర్తులలో కొంతమంది మాత్రమే మరణం తర్వాత కూడా ఇంద్ర భోగాలను అనుభవించగలరు. ఇంద్రసభలో ఇంద్రుడితో సమానమైన భోగాలు అనుభవించే చక్రవర్తులలో ఒకరు సత్య హరిశ్చంద్రుడు. అతను అంత గొప్పవాడు కావడానికి కారణం సత్యం, ధర్మాన్ని పాటించడం, అలాగే రాజసూయ యాగాన్ని చేయడం. ధర్మరాజు కూడా ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి రాజసూయ యాగం చేయడానికి అర్హుడని నారద మహర్షి చెప్తారు. ఈ యాగానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి, యుద్ధాలు కూడా జరుగుతాయి. కానీ ఈ యాగాన్ని పూర్తి చేసేవాడు ప్రపంచాన్నే పరిపాలిస్తాడు. మహాపరాక్రమవంతులైన నీ సోదరుల సహాయంతో నువ్వు ఈ యాగాన్ని పూర్తి చేయగలవన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి నారద మహర్షి వెళ్లిపోయారు. అసలు రాజసూయ యాగం అంటే ఏంటి? ఎవరైతే రాజసూయ యాగం చేస్తారో ఆ రాజు ఆధిపత్యాన్ని మిగిలిన రాజులందరూ అంగీకరించాలి. ఒక్కరు అంగీకరించకపోయినా రాజసూయ యాగం విఫలమైనట్లే. యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రాజుకి సామ్రాట్ అనే బిరుదు లభిస్తుంది. ఒక్కసారి సామ్రాట్ అనిపించుకుంటే మిగిలిన రాజులంతా అతని సామంతులే. రాజసూయ యాగం అంత శక్తివంతమైనది. నారదుడు వెళ్లిన తర్వాత ధర్మరాజు తన తమ్ములతో, మంత్రులతో, రాజ పురోహితులతో చర్చించి రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి శ్రీకృష్ణుడు మాత్రమే సమర్థుడు అని భావించి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇంద్రప్రస్థానికి ఆహ్వానించాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే ఇంద్రప్రస్థానికి వచ్చారు. నారద మహర్షి ఆదేశం ప్రకారం రాజసూయ యాగం చేయాలని సంకల్పించాము, మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము అని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడికి చెప్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు రాజసూయ యాగం చేయాలంటే నీవు ముందుగా ఈ భూమి మీద ఉన్న రాజులందరినీ జయించాల్సి ఉంటుంది. కానీ జరాసంధుడు ఇప్పటికే ఈ భూమి మీద సగం మంది రాజులను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అతను మహాబలవంతుడు.
అతడిని ఒక్కడిని జయిస్తే నీకు విజయం లభించినట్లే అని అన్నారు. అది విన్న ధర్మరాజు, జరాసంధుడు అంతటి శక్తివంతుడు ఎలా అయ్యాడు, అతని కథ ఏమిటి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మగధ రాజైన బృహద్రథుడు కాశీరాజు యొక్క 2 కూతురులను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి ఎంతకాలమైనా అతనికి సంతానం కలగలేదు. దాంతో బృహద్రథుడు తన 2 భార్యలను తీసుకొని అరణ్యంలో తపస్సు చేస్తున్న చండకౌశిక మహర్షి దగ్గరికి వెళ్లి ఆయనను సేవించాడు. బృహద్రథుడు చేసిన సేవలకు సంతోషించిన మహర్షి, నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అది విన్న బృహద్రథుడు, స్వామి, మాకు ఒక కుమారుడు జన్మించేలా ఆశీర్వదించండి అని కోరాడు. అప్పుడు ఆ మహర్షి ఒక పండును తీసుకొని దానిని మంత్రించి బృహద్రథుడికి ఇచ్చి, దీనిని నీ భార్య చేత తినిపించు, తప్పక పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు. ఆ మహర్షి చెప్పినట్టుగానే బృహద్రథుడు ఆ పండును 2గా కోసి తన భార్యలకు తినిపించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక భార్య సగం శరీరానికి జన్మనిచ్చింది, మరొక భార్య మిగిలిన సగ భాగానికి జన్మనిచ్చింది. ఆ శరీర భాగాలను చూసి బృహద్రథుని భార్యలిద్దరూ భయంతో ఆ బిడ్డ చనిపోయాడేమో అనుకొని ఆ భాగాలను బయటపడేయమని సేవకులకు చెప్తారు. అయితే ఆ తరువాత జర అనే రాక్షసి ఆ మాంసపు ముక్కలను తినడానికి వచ్చి ఆ శరీర భాగాలను తన చేతులతో పట్టుకుంది. వెంటనే ఆ శరీర భాగాలు ఒకటిగా అతుక్కొని ఆ బిడ్డ ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని బృహద్రథుడు తన భార్యలు బయటకు వచ్చి చూస్తారు. ఆ రాక్షసి వారికి జరిగిన విషయమంతా చెప్తుంది. తన బిడ్డ బ్రతికే ఉన్నాడని తెలిసి అందరూ సంతోషించారు. జర అనే రాక్షసి వల్ల సంధించబడినవాడు కాబట్టి ఆ బిడ్డకు జరాసంధ అని పేరు వచ్చింది. అలా పుట్టడంతోనే మరణంతో పుట్టి మళ్ళీ బ్రతికిన జరాసంధుడు సామాన్యుడు కాదు. అతని శరీరంలో ఏ భాగం చీల్చినా మళ్ళీ అతుక్కుపోయే సహజ లక్షణంతో జన్మించాడు. జరాసంధుడు మహాశక్తివంతుడు. ఎటువంటి అస్త్ర శస్త్రాలు అతనికి ఎలాంటి హాని కలిగించవు. ప్రపంచంలోని ఏ ఆయుధము అతని శరీరాన్ని చీల్చలేదు. రాజులందరినీ జయించి సకల ఐశ్వర్యాలు అనుభవిస్తాడు అని చండకౌశిక మహర్షి బృహద్రథునితో చెప్తాడు. కొంతకాలానికి బృహద్రథుడు జరాసంధుడిని రాజుగా చేసి తపస్సు చేసుకోవడానికి తపోవనాలకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి జరాసంధుడి అరాచకాలు ఎక్కువయ్యాయి. ఇదంతా విన్న భీముడు అతడిని వధించే మార్గమే లేదా అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, ఎంతటి వారైనా మృత్యువు నుండి తప్పించుకోలేరు. ఎలాంటి ఆయుధాలు అతడిని వధించలేవు. కానీ అతని చావు నీ చేతుల్లోనే నిర్ణయించబడింది భీమా అని చెప్తారు. అది విని పాండవులంతా ఆశ్చర్యపోతారు. జరాసంధుడి చేసిన పాపాలే అతని మరణానికి కారణమవుతాయి. ఆలస్యం చేయకుండా భీమార్జునులను నాతో పంపించు, జరాసంధుడిని వధించి విజయంతో తిరిగి వస్తాము అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తారు. ధర్మరాజు అంగీకరించడంతో భీమార్జునులు శ్రీకృష్ణుడితో కలిసి మగధ రాజ్యానికి రాజధాని అయిన గిరివ్రజపురం వెళ్తారు. కానీ కొత్త వాళ్ళు ఎవ్వరూ నగరంలోకి ప్రవేశించకుండా ఆ నగరం చుట్టూ 5 పర్వతాలు అడ్డుగోడలుగా మారి సంరక్షిస్తున్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడి వైపు చూస్తూ, అక్కడ కనిపిస్తున్న చైత్యకము అనే కొండపై 3 డంకాలు ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా నగరంలోకి ప్రవేశిస్తే అవి శబ్దం చేస్తాయి అని చెప్తారు. అది విన్న భీముడు వెంటనే ఆ డంకాలను పగలగొట్టాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పథకం ప్రకారం వారు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి నగరంలోకి ప్రవేశించారు. రాజభవనంలోకి వచ్చే బ్రాహ్మణులను ఎవరూ ఆపకూడదు అనే నియమం ఉంది. అందుకే భీమార్జునులు శ్రీకృష్ణుడు నేరుగా జరాసంధుడి దగ్గరికి వెళ్లారు. కానీ భీమార్జునులను కృష్ణుడిని చూసి జరాసంధుడికి వారు క్షత్రియులేమో అని అనుమానం వస్తుంది. మీరు నిజంగా బ్రాహ్మణులేనా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మేము ధర్మరాజు ఆదేశం ప్రకారం శత్రు సంహారమై ఇక్కడికి వచ్చాము. నేను శ్రీకృష్ణుడిని, వీరిద్దరూ భీమార్జునులు. నిన్ను సంహరించి నీ దగ్గర బందీలుగా ఉన్న రాజులందరినీ విడిపించడానికి వచ్చాము. కాబట్టి మా ముగ్గురిలో ఒకరిని ఎంచుకొని యుద్ధం చెయ్యి అని చెప్తారు. యుద్ధంలో తనని ఎవరూ ఓడించలేరు అనే గర్వంతో జరాసంధుడు తన బలానికి సమానంగా ఉన్న భీముడిని ఎంచుకున్నాడు. ఒకవేళ నేను ఈ యుద్ధంలో మరణిస్తే నా పుత్రుడు సహదేవుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి జరాసంధుడు తన పుత్రుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత భీమ జరాసంధుల మల్ల యుద్ధం ప్రారంభమైంది. వారిద్దరి మధ్య 14 రోజులు ఘోర సంగ్రామం జరిగింది. జరాసంధుడు అంతటి బలవంతుడు. వారిద్దరి పాదాల తాకిడికి భూమి కంపిస్తుంది. రోజు రోజుకి జరాసంధుడి బలం తగ్గిపోతుంది. అదే సమయంలో భీముడు జరాసంధుడి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి పడేశాడు. కానీ ఆ 2 భాగాలు మళ్ళీ అతుక్కున్నాయి.
అలా ఎన్నిసార్లు చేసినా శరీర భాగాలు అతుక్కుంటూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక భీముడు శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న గడ్డి పోచను తీసుకొని దానిని 2 భాగాలుగా చీల్చి కుడి చేతిలో ఉన్న భాగాన్ని ఎడమ చేతి వైపు, ఎడమ చేతిలో ఉన్న భాగాన్ని కుడి చేతి వైపు పడేశారు. అది చూసి భీముడికి ఏం చేయాలో అర్థమైంది. వెంటనే భీముడు జరాసంధుడి శరీరాన్ని 2గా చీల్చి కృష్ణుడు చెప్పినట్టుగా అవి మళ్ళీ అతుక్కోకుండా వ్యతిరేక దిక్కులలో పడేశాడు. దాంతో జరాసంధుడు మరణించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు జరాసంధుడు బంధించిన రాజులందరినీ విడిపించాడు. వారందరూ ధర్మరాజుకి సామంత రాజులుగా ఉండడానికి అంగీకరించారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు భీమార్జునులతో పాటు ఇంద్రప్రస్థానికి చేరుకొని జరాసంధుడి మరణం గురించి యుధిష్ఠిరుడితో చెప్పి ద్వారకకు వెళ్లిపోయారు. ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించని రాజులందరిపై పాండవులు యుద్ధాన్ని ప్రకటించారు. ధర్మరాజు తన 4 సోదరులను 4 దిక్కులకు పంపించాడు. అర్జునుడు ఉత్తర దిక్కుకు, భీముడు తూర్పు దిక్కుకు, నకుల సహదేవులు పడమర, దక్షిణ దిక్కులకు వెళ్లి ఆ దిక్కులలోని రాజులందరినీ జయించి ఆ రాజ్యాలన్నిటినీ ఇంద్రప్రస్థానికి సామంత రాజ్యాలుగా చేసి వారి జైత్ర యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. రాజసూయ యాగానికి భరతఖండంలోని రాజులందరూ వచ్చారు. అలాగే హస్తినాపురం నుండి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, దుర్యోధనుడు మొదలైన వారు వచ్చారు. శ్రీకృష్ణుడి సమక్షంలో వ్యాస మహర్షి యాగం చేయడం ప్రారంభించారు. ధర్మరాజు ద్రౌపది దేవిని తీసుకొని తన 4 సోదరులతో పాటు యజ్ఞశాలలోకి ప్రవేశించి యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. రాజసూయ యాగంలోని ముఖ్య ఘట్టం అర్ఘ్య ప్రదానం. అర్ఘ్యం ఇవ్వడం అంటే పూజించడం. అంత గొప్ప యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇచ్చి పూజించాలి అని యుధిష్ఠిరుడు భీష్ముడిని అడుగుతాడు. దానికి భీష్ముడు ఇంకెవరు, యాదవ శ్రేష్ఠుడు మహాజ్ఞాని అయిన శ్రీకృష్ణుడే అగ్రపూజకు తగినవారు అని అన్నాడు. ధర్మరాజు సంతోషంతో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇచ్చి పూజించాడు. అది చూసి అక్కడ ఉన్న రాజులలో ఒకరు ముందుకు వచ్చి, ఇక్కడ ఇంతమంది గొప్పవాళ్ళు ఉండగా మీకు అర్ఘ్యం ఇవ్వడానికి కృష్ణుడే దొరికాడా అని అన్నాడు. అతను మరెవరో కాదు, శిశుపాలుడు. అసలు శిశుపాలుడు ఎవరు? అతనికి శ్రీకృష్ణుడితో శత్రుత్వం ఎందుకు ఉంది? శిశుపాలుడిని శ్రీకృష్ణుడు ఎందుకు వధించారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.